హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇవాళ అయితే మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి, చూస్తూ ఉండండి. ఏంటంటే ఫస్ట్ మెయిన్ రెసిపీ పిజ్జా చేశానండి. పిజ్జా గోధుమ పిండి మైదా పిండి రెండు వాడకుండా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ. సో ఉప్మా రవ్వతోటి చేశాను, చాలా బాగా వచ్చింది పిజ్జా అయితే. సో ఎలా చేశాను అనేది మీతో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. మంచి రెసిపీస్ అయితే ఉంటాయి. ఆ తర్వాత ఇవాళ సండే కదా, సో సండే మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా లక్కీ లేడు, విష్ణు ఒక్కడే. సో అందుకని చెప్పి ఎగ్స్, వాడు ఎగ్గే కదా తింటాడు. యాక్చువల్గా పన్నీర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంక నైట్కి పిజ్జా చేస్తాను కదా అని చెప్పి ఇప్పుడేమో వాడికి ఎగ్ పెట్టేసాను అనమాట. సో చికెన్ కర్రీలోనే ఎగ్ వేసేస్తే సరిపోద్దులే అని చెప్పి కొంచెం జీరా రైస్ అంటాం కదా, సో అట్లా కొంచెం జీరా రైస్లా చేద్దామని బాస్మతి రైస్ అయితే నానబెట్టేశాను. ఆ తర్వాత చికెన్ కూడా కడిగేసి కొంచెం సాల్ట్ వేసి పెట్టేసా. స్టవ్ మీద అయితే ఎగ్స్ పెట్టేశాను. ఈ లోపల పాలైతే వేసేసి వెళ్ళారనమాట. అదైతే స్టవ్ మీద పెట్టేశాను. ఒకవైపు పాలైతే మరుగుతూ ఉంటాయి. ఈ లోపల ఆ దోసపిండి కోసం, అంటే ఈవినింగ్ దోసపిండి రుబ్బుకుందామని ఇప్పుడైతే బియ్యం నానబెడుతున్నాను. అంటే జొన్న దోశలు, రాగి దోశలు ఇట్లా ఏమీ కాకుండా ప్లెయిన్ నార్మల్ దోశ అనమాట. చాలా రోజులు అయ్యింది. మా ఆయన అంటారు, భారతి ఈ కలర్ దోశలు కాకుండా మామూలు దోశలు వేయచ్చు కదా ఒకసారి అని చెప్పి అడిగారనమాట. సరేలే అని చెప్పి ఇవాళ మామూలు దోశలు అయితే నానబెట్టాను. రేషన్ బియ్యం దొరకట్లేదండి, మాకు కార్డ్ లేదు. సో ఆ రేషన్ బియ్యం రావన్నమాట. అదేంటి కింద షాప్లో ఒక్కొక్కసారి ఉంటున్నాయి, ఒక్కొక్కసారి ఉండట్లేదు. సో ఫైనల్గా రేషన్ బియ్యం దొరికాయి. సో 1 కేజీ రేషన్ బియ్యంతో దోశలకి అయితే వేసుకుంటున్నాను. చాలా బాగా వస్తాయండి. అంటే నార్మల్ బియ్యంతో కూడా వేసుకోవచ్చు, కానీ రవ్వగా ఉంటుంది. ఎంత మంచిగా రుబ్బినా సరే అంత సాఫ్ట్గా రావన్నమాట దోశలు. రేషన్ బియ్యంతో చేసిన దోశలు మాత్రం చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట, క్రిస్పీగా సాఫ్ట్గా. సో నేను 4 గ్లాసులు బియ్యం, అంటే కేజీ బియ్యం తీసుకున్నాను, 4 గ్లాసులు అనమాట. సో కేజీ బియ్యానికి ఒక పావు కేజీ మినప్పప్పు. అదే గ్లాసుల్లో చెప్పాలి అంటే 4 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. అలాగే ఒక పిడికెడు శనగపప్పు తీసుకున్నాను, కొంచెం మెంతులు, అంతే. సో దాన్ని అయితే మంచిగా కడిగేసి నానబెట్టేయాలి. అయితే చాలామంది వాటర్ ప్యూరిఫైయర్ గురించి అడుగుతూ ఉన్నారండి. వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కదా భర్తీ, ఎందుకు క్యాన్ వేయించుకుంటున్నారంటే అది రిపేర్ వచ్చిందండి. అంటే యాక్చువల్గా అది రిపేర్ వచ్చిందా లేకపోతే అది బ్యాటరీ అయిపోయిందా అనేది కూడా మాకు తెలీదు. అది సర్వీస్ చేయించాలి. సో మా దగ్గరేమో వాళ్ళు వస్తారు కదా సర్వీస్ చేసే వాళ్ళు, వాళ్ళ నెంబర్ లేదు. ఓనర్స్ యాక్చువల్గా అది మాది కాదు, మేము కొనుక్కున్నది కాదు. సో మేము ఇంట్లోకి వచ్చే ముందే వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఉందన్నమాట. సో అది ఇప్పుడు ఏంటి అంటే అది రిపేర్ వచ్చిందా బ్యాటరీ అయిపోయిందా అనేది కూడా తెలీదు. సో ఓనర్స్కి చెప్పమంటే మా ఆయన ఏమో చెప్పట్లేదు, మొహమాటం కొద్దీ. ఇప్పుడు మనదనుకోండి, మనం ఓన్గా మనిషిని పిలిపించి చేయించుకోవచ్చు. ఇప్పుడు మొన్న చూడండి, ఇది పాడైంది కదా వాషింగ్ మిషను. సో అప్పుడు వేరే వాళ్ళని అడిగితే నెంబర్ ఇచ్చారు. సో అప్పుడు వాళ్ళు వచ్చి రిపేర్ చేశారు. సో దానివల్ల అది పోయినా వచ్చినా అది మన వస్తువు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఓనర్స్ది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. మా ఆయనకేమో మొహమాటము. సో ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి చెప్పు సీను, వాళ్ళు వచ్చి, అంటే ఇప్పుడు ఇంట్లో చాలా, అంటే డైనింగ్ టేబుల్ తీసుకున్నామా, అక్కడేమో ఫ్యాన్ తిరగట్లేదు. సో డైనింగ్ టేబుల్ అక్కడ ఫ్యాన్ లేకపోతే ఎలా తింటాం? సో డైనింగ్ టేబుల్ తీసుకొని కూడా వేస్ట్ అన్నట్లు అయిపోయింది. అంటే కూర్చొని తినడానికి అక్కడ గాలి లేదనమాట. ఆ తర్వాత ఇంకా ఇట్లా చిన్నవి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇవాళ అయితే చెప్తే నమ్మరు, అసలు ఎందుకు అయ్యిందో అలాగే తెలీదు. ఇది ఉంటుంది కదా ఏసీ సాకెట్, అసలు మంటలు వచ్చేసాయండి నైటు పడుకున్నప్పుడు. అది అసలు మాకే తెలీదు, సడన్గా ఏసీ ఆఫ్ అయిపోయింది. మేము మంచి నిద్రలో ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ లేచి ఏసీ చూస్తే ఆన్ అవ్వట్లేదు. తీరా చూస్తే ఏంటి అంటే ఆ సాకెట్ మొత్తం కాలిపోయింది. అక్కడి నుంచి వాషింగ్ మిషన్ ఉంది కదా, సో వాషింగ్ మిషన్ అక్కడ దాకా అనమాట వైరింగ్ అంతా పోయి అక్కడ ఇప్పుడు అది కూడా తిరగట్లేదు. అంటే వాషింగ్ మిషన్ దగ్గర ఉన్న సాకెట్ పోయింది, ఏసీ సాకెట్ పోయింది. నిజంగా మా అదృష్టం బాగుంది కాబట్టి అవి మాత్రం కాలిపోయాయి. అసలు ఎలా కాలిపోయాయి అంటే ప్లగ్ పాయింట్ అంతా కాలిపోయిందనమాట. సో అది కనుక ఆ వైర్ అక్కడ బట్టలు ఆరేసేది, అక్కడ నుంచి కనుక బట్టలకు అంటుకున్నా, ఇంకోటి ఏంటి అంటే అక్కడ ఒక చిన్న పిచ్చుక గూడు ఉంది, ఆ గడ్డి అంటుకున్నా, లేకపోతే ఇంకేదైనా అయి ఉంటే అసలు మా పరిస్థితి ఏంటో.
ఒక్కొక్కసారి ఏదో చెప్తారు కదా, మనం చేసింది ఇలాంటప్పుడు కనిపిస్తుంది అని చెప్పి, సో పోన్లేరా బాబు, అది పోతే పోయింది, ఏం కాలేదు అని చెప్పేసి కొంచెం ఇదన్నాం అనమాట. సో అట్లాగా ఇప్పుడు అది పోయింది కదా, ఇంక ఇవాళ అనమాట అది జరిగింది. సో ఇది సండే వ్లాగేలేండి, ఆ రోజు బాగానే ఉన్నాయి అవి. ఇంక ఇవాళ సంగతి చెప్తున్నాను నేను. సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ అలా అయిందనమాట. అయితే ఓనర్స్కి చెప్పమని చెప్తున్నాను అనమాట, ఇవన్నీ చెప్పు, లేకపోతే ఎలా మనం మా ఆయన ఏమో చేయించేసుకుందాంలే అంటారు కానీ మొహమాటం కాదు సీను, చెప్పాలి కదా, అది వాళ్ళది కదా ఇల్లు, సో వాళ్ళకి చెప్పాలి కదా అంటే, సరే ఈవినింగ్ వచ్చి చెప్తానులే అని చెప్పి అలా చెప్పారనమాట. సో అలా అయ్యింది వాళ్ళైతే. ఏంటోనండి, ఒక్కొక్కసారి నెగిటివిటీకి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ మనం చేసే మంచికి మనకేమీ కాకుండా ఆ ప్రాబ్లం అక్కడితోనే ఆగిపోతుంది అనమాట. సో అది నమ్ముతాను నేను. ఆ తర్వాత ఇంక బట్టలు అయితే ఆరేసేసాను. ఇంకా స్టవ్ మీద పాలు పెట్టాను కదా, అయితే పాలు ఇవాళ పన్నీర్ తోటి ఇది ఉంటుంది కదా మయోనీస్, సో మయోనీస్ చేద్దాం అని చెప్పేసి పాలైతే విరక్కొట్టాయి అనమాట. సో ఇదిగోండి, జస్ట్ పాలలో వెనిగర్ వేస్తే విరిగిపోతాయి, ఇంకా ఏం లేదు. పాలు బాగా మరగాలి, మరిగిన తర్వాత అప్పుడు వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేస్తే విరిగిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక 2-3 టైమ్స్ వాటర్లో వాష్ చేశాను, ఎందుకంటే అందులో వెనిగర్ వేసాం కదా, సో మరీ పుల్లగా ఉంటుంది, అందుకని చెప్పి ఒకసారి మంచినీళ్ళల్లో కడిగేసి ఇట్లా స్ట్రైనర్లో వేసేసాను అనమాట. మీరు పాలు కనుక మరగకుండా కనుక వెనిగర్ వేస్తే అప్పుడు మీకు పన్నీర్ లాగా రాదు, అది చీజ్ లాగా సాగుతుంది అనమాట. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే తప్పు ఏంటి అంటే పాలు సరిగా మరగకుండానే వేసేస్తారు వెనిగర్. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి చీజ్ లాగా అయిపోతుంది, అప్పుడు పాలు ఏదో పాడైపోయాయి, రబ్బర్ లాగా సాగుతుంది అని అనుకుంటాం. కాబట్టి మీరు పాలు బాగా మరిగిన తర్వాతే విరక్కొట్టాలన్నమాట, అప్పుడైతేనే మనకి పన్నీర్ లాగా వస్తుంది. సో ఇంకా అది పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడేమో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఏంటి గిన్నెలు కడుగుతుంది ఆవిడ వచ్చి అనుకుంటున్నారు కదా, ఏంటంటే కొంచెం నాకు పని ఎక్కువైపోతుందండి. ఒక 2 monthsకి కొంచెం రెస్ట్ తీసుకుందాము అంటే అస్సలు ఒంట్లో ఓపిక ఉండట్లేదు, మొత్తం పని చేయలేకపోతున్నాను అనమాట. సో వాషింగ్ మిషన్లో పెట్టడానికి కూడా అస్సలు, అంటే నాకు వాషింగ్ మిషన్లో పెట్టినా కూడా ఇంకా చేతితో కడగడానికి కొన్ని గిన్నెలు ఎక్స్ట్రా వస్తున్నాయి. సో అందుకే ఒక 2 months ఇట్లా మనిషిని అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆవిడతో మాట్లాడుతూ నేను వంట చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఆవిడ ఒకవైపు, అంటే నాకు కూడా మాట్లాడడానికి ఒక మనిషి దొరికినట్లు అయ్యింది. సో తనేమో గిన్నెలు కడుగుతూ ఉంటే నేను తనతో మాట్లాడుతూ వంట చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇవాళ అయితే చికెన్ కర్రీ చెప్పాను కదా. సో ఇదేంటి అంటే ఫస్ట్ చికెన్ని ఆయిల్లో వేసేసాను, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి చికెన్ వేసేసాను. చికెన్ కొంచెం వేగిన తర్వాత ఇది మనం బిర్యానీ ప్రీమిక్స్ మొన్న మీకు చూపించాను కదండి, బిర్యానీ ప్రీమిక్స్. సో దాంట్లో ఏంటి అంటే మిక్సీలో ఎందుకు వేసానంటే కొన్ని జీడిపప్పులు మిక్సీలో వేసాను. సో జీడిపప్పులతో పాటు ఆ బిర్యానీ ప్రీమిక్స్ ఉంటుంది కదా, సో అది కూడా కొంచెం వాటర్ వేసేసి మెత్తగా ఇట్లాగా జీడిపప్పు అది అన్నీ కలిపి పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట. సో మీరు కావాలి అనుకుంటే అలా బిర్యానీ ప్రీమిక్స్ నీకు అప్పుడే చెప్పే కదా, బిర్యానీ అయినా చేసుకోవచ్చు, ఇట్లా చికెన్ గ్రేవీస్ కూడా చేసుకోవచ్చు అండి, చికెను మటను ఇట్లా ఏదైనా మనకు నచ్చిన గ్రేవీస్ చేసుకోవచ్చు అండి అని చెప్పి. సో అది వేసేసానండి, అంతే, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వెజిటేబుల్స్తో చేసుకోవాలి అనుకుంటే కూడా అంతే, కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని, వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్స్, చికెన్ అయితే చికెన్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆ గ్రేవీ వేసేయడమే అనమాట. మూత పెట్టేస్తే మనకి కర్రీ అయిపోతుంది. సో ఇంక ఇప్పుడు అలాగే చేశాను. ఆ తర్వాత ఇందాక పన్నీర్ అయితే పాలైతే విరక్కొట్టుకున్నాం కదా, సో దీంతో మయోనీస్ చేస్తున్నాను నైట్ పిజ్జాలోకి. అయితే పన్నీరు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 పన్నీర్ వేసేసాను. రుచికి సరిపడా కొంచెం సాల్ట్, కొంచెం కారం ఒక 1/2 స్పూను, తర్వాత చిల్లీ సాస్ ఇది ఇంట్లో చేసింది, అలాగే కొంచెం మిరియాల పొడి, అంటే మీరు తినే కారాన్ని బట్టి. సో పన్నీరు కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి అందుకే కొంచెం కారము, కొంచెం మిరియాల పొడి, కొంచెం చిల్లీ సాసు, తర్వాత ఉప్పు, తర్వాత పంచదార, అలాగే నిమ్మరసం అనమాట ఇది. సో మీరు వెనిగర్ అయినా వేసుకోవచ్చు, నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. నిమ్మరసం ఏంటి ఎల్లో కలర్లో ఉంది అంటే అప్పుడు కూడా మీతో వీడియో షేర్ చేశాను కదా, నిమ్మరసం మనకి నిమ్మకాయలు ఎక్కువ దొరికినప్పుడు కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి కనుక స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా నిమ్మరసం బాగుంటుంది. సో ఇదైతే మయోనీస్ అనమాట. పిజ్జా అంటే నైట్ పిజ్జాలోకి ముందే చేసి పెట్టేసుకున్నాను. ఇది మనకి ఈజీగా ఒక 2 weeks అయినా సరే ఏమీ పాడవదు. ఏదైనా ఒక ఎయిర్టైట్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే నేనేంటి అంటే ఇంకా బౌల్లో పెట్టాను, అంటే వీడియో థంబ్నెయిల్ కోసం అని చెప్పేసి ఇంకా బౌల్లో పెట్టుకున్నాను.
తర్వాత మళ్ళీ నేను ఒక బాటిల్లో అయితే వేసి స్టోర్ చేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇంకా చికెన్ అయితే బాగా దగ్గరికి అయిపోయింది కదా, ఇంకా అందులో వాటర్ ఏమీ వేయలేదండి. చికెన్ జస్ట్ ఆ గ్రేవీ వేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేశాను. సో మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ కూడా బాయిల్ అయ్యాయి కదా, ఇంకా అవి కూడా కట్ చేసి వేసుకోవాలన్నమాట. అప్పుడైతే లోపలికి గ్రేవీ అంతా వెళ్తుంది కదా. సో ఇంకా ఆవిడతో అలా మాట్లాడుతూ ఉన్నా అనమాట. ఎక్కడ అంటే రీసెంట్గానే వస్తున్నారు, అంటే ఇప్పుడు ఒక 4-5 డేస్ నుంచే వస్తున్నారనమాట. సరే అని చెప్పి, అంటే ఎక్కడమ్మా మీరు ఎక్కడమ్మా అని చెప్పి నా కోసం అడుగుతూ ఉన్నారు. అలాగే ఇంకా ఆవిడ కోసం కూడా అడుగుతూ ఉన్నా అనమాట. అంటే పిల్లలు ఎంతమంది, ఏంటి, ఎక్కడ, అంటే వాళ్ళ ఊరేంటి అని చెప్పి నేను అడుగుతాను. ఆవిడ కూడా అలాగే అడుగుతుంది, అమ్మ మీదే ఊరమ్మ, మీ అత్తగారు లేరా అంటే అత్తయ్య ఫోటో అక్కడ ఉన్నారు కదా, అక్కడ ఉంది కదా, సో చూసి మీ అత్తయ్య గారా లేరా, ఎలా చనిపోయారు ఏంటి అని ఇంకా అలా అడుగుతుంది అనమాట. సో అత్తయ్యకి హెల్త్ ప్రాబ్లము, సో దానివల్ల చిన్నప్పుడే చనిపోయారండి అని ఇంకా అలా మాట్లాడుతూ వంట చేసుకుంటాను. ఆడవాళ్ళకి తెలుసు కదా, మాటలు ఉంటే చాలు, టైం తెలీదు, పని తెలీదు. సో ఇంకా ఆవిడ గిన్నెలు అలా కడిగేస్తుంటే ఇంక ఇక్కడ నేనేమో బగారా రైస్ చేస్తూ ఉన్నాను. బగారా రైస్ కాదు కానీ జస్ట్ ఇది ఫ్లేవర్డ్ రైస్ లాగా అనుకోండి. కొంచెం ఆయిల్ వేసేసి అందులో ఒక 4 లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం ఏమేసాను, షాజీరా, అదే మసాలా దినుసులు వేసేసి రైస్ వేసేసాను. రైస్ని కొంచెం ఇట్లా ఫ్రై చేసేసిన తర్వాత వాటర్ వేసేసుకోవడమే. యాక్చువల్గా నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి అయిపోయింది. నెయ్యినా ఏదో నాకు మొన్న కరెక్షన్ చెప్పారండి. నాకు అది అలవాటు అండి చిన్నప్పటి నుంచి. అలాగే నేను శనగపిండి అంటాను, శనగపిండి అని చెప్పి చాలామంది నాకు కరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. కరెక్టే, కాకపోతే నాకు కొన్ని వర్డ్స్ అనేవి అలా అలవాటు అయిపోయింది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఏమీ అనుకోకండి. సో ఇంకా అలా అది నెయ్యి అయిపోయింది, ఆయిల్తో చేసేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఆవిడైతే వెళ్ళిపోయారు. ఇంకా బాటిల్స్ అవి నేనే క్లీన్ చేసుకుంటానండి. ఇంకా తనకైతే ఏమి ఇవ్వను. ఏంటి అంటే ఇవి మజ్జిగ బాటిల్స్, తర్వాత వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, సో అవన్నమాట. ఇంకోటి ఏంటి అంటే నన్ను అడిగారు ఎలా క్లీన్ చేస్తారో చూపించండి అక్క అని. ఇదిగోండి ఇలా బ్రష్ ఉంటుంది కదా, సో ఈ బ్రష్ తోటి క్లీన్ చేసుకుంటాను. నా దగ్గర ఇలాంటిది ఇంకోటి చిన్నది సన్నగా ఉన్న బ్రష్ ఉంటుంది. సో దాంతో నేను టీకి ఇట్లా వస్తుంది కదా, సో అది కూడా చూపించి ఉండాల్సింది. సో అవి క్లీన్ చేస్తాను అనమాట. ఇప్పుడు వస్తున్నాయి కదా, మనము స్ట్రా పెట్టి తాగేవి కప్స్ వస్తున్నాయి కదా, సో వాటిని క్లీన్ చేయడానికి కూడా సేమ్ ఇలాగే బాటిల్స్ క్లీన్ చేసే బ్రష్ ఎలా ఉందో అలాగే ఉంటాయి, కాకపోతే చాలా సన్నగా పుల్లలాగా ఉంటుంది అనమాట. సో వాటితోటి ఆ స్ట్రాస్ క్లీన్ చేసేవి చేస్తాము. ఇది మామూలు బ్రష్ అందరూ ఇలాగే క్లీన్ చేస్తారు కదండి. సో కొంచెం అందులో సోప్ వేసేసి కొంచెం దాంతో బ్రష్ కొట్టేసిన తర్వాత వాటర్తో చెలకొట్టేసి కడిగేయడమే అనమాట, అంతే. ఆ తర్వాత ఇంక మొత్తం అంతా ఇక్కడ నేనే కడిగేసాను. ఆవిడ గిన్నెలు కడిగేసుకెళ్తే ఇంక షింక్ అది నేనే కడిగేసుకున్నాను అనమాట. అంటే నాకు ఏంటంటే ఎవరైనా ఒక మనిషిని, అంటే యాక్చువల్గా ఆలోచించాను డిష్ వాషర్ ఉంది కదా ఎందుకులే పని మనిషి అని చెప్పి. కాకపోతే ఏంటంటే కొంచెం సరే నాకు టైం ఉండట్లేదు, మెయిన్గా గిన్నెలు కడిగి అవి డిష్ వాషర్లో పెట్టి ఇల్లు తుడిచి ఈ వీడియోస్ ఎడిట్ చేయడం అసలు చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాను. అసలు ఒంట్లో ఓపిక ఉండట్లేదు, టైంకి తినలేకపోతున్నాను అనమాట. సో నా కోసం నేను ముందు ఆలోచించుకోవాలి కదా, అసలు వీక్ అయిపోతున్నాను అని చెప్పి ఇంకా మనిషిని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కొంతమంది వేసుకుంటారు మీకు బాగా డబ్బులు ఎక్కువైపోయాయని పెట్టుకోలేదండి, అవసరం కాబట్టే పెట్టుకున్నాను. కాదులేండి, ఈ మధ్య కొంచెం కామెంట్లో ఇవి మీకే ఏమైనా కొంటారు, మీరు ఏమైనా చేస్తారు. అవును, మరి మాకు ఫ్రీగా పైన నుంచి డబ్బులు వస్తున్నాయి కదండి, అందరికీ కష్టపడితే వస్తున్నాయి, మాకేమో ఫ్రీగా వస్తున్నాయి కదా. సో అలా ఏం కాదండి, నిజంగానే కొంచెం ఒంట్లో ఓపిక లేదు. సో అందుకనేసే ఇంకా మనిషిని పెట్టుకున్నాను అనమాట, అంతేగాని డబ్బులు ఎక్కువైపోయి అయితే కాదు. ఆ తర్వాత ఇంకా నిజానికి ఇవాళ టిఫిన్ చేయలేదు, త్వరగా వంట చేసేసి ఇంకా త్వరగా తినేసామన్నమాట. మార్నింగ్ పాలు బ్రెడ్ తినేసారు మా ఆయన విష్ణు. నాకు పాలు బ్రెడ్ అలాంటివి ఎక్కువ కదా, సో అందుకని చెప్పి త్వరగా 11:30 ఆ టైంకి భోజనం అయిపోయింది మాది. ఆ తర్వాత ఇంకా అన్నం అయిపోయిన తర్వాత కొంతసేపు రిలాక్స్ అవుతానండి. ఇంకా ఈవినింగ్ మళ్ళీ 4కి అలా లేచి ఇంకా పనులు ఉంటాయి కదా, సో మళ్ళీ మన రొటీన్ పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. మార్నింగ్ ఏంటి అంటే పప్పు నానబెట్టాను కదా, అదే పప్పు బియ్యము, సో ఇంకా అవైతే గ్రైండర్కి అయితే వేసేస్తూ ఉన్నాను. ఈ గ్రైండర్ వేయాలంటేనే బద్ధకం నాకు, కానీ మిక్సీలో అలా నించొని వేసే కంటే గ్రైండరే బెటర్లే అని చెప్పేసి ఇంకా గ్రైండర్కి అయితే పప్పు వేసేసాను. ఆ తర్వాత దోశలు కొంచెం ఎర్రగా రావాలి అంటే అటుకులు, మొరమరాలు, లేదంటే కొంచెం
ఆ పిండిని వాటర్లో మిక్స్ చేసి ఉడకపెట్టి దాన్ని వేస్తాను అనమాట. సో ఏది వేసినా సరే బాగా వస్తాయి. కొంచెం అన్నం కూడా ఒక్కొక్కసారి వేస్తాను. సో అన్నం కంటే కూడా బెటరు ఈ మురమరాలు లేకపోతే అటుకులు. ఇప్పుడు ఏంటి అంటే అటుకులు లేవు, మురమరాలు ఉన్నాయి. సో అందుకని అవి వేసా. మురమరాలు అంటారు, మూరీలు అంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాష మాట్లాడతారండి. నాకు ఏ భాష మాట్లాడాలో అర్థం కావట్లేదు, అంతా కిచిడి అయిపోయింది. మేమైతే నెల్లూరులో బొరుగులు అంటామండి వాటిని. వైజాగ్ వచ్చిన తర్వాత మురమరాలు అలవాటు అయింది. మురమరాలు కాదు, మూరీలు అంటారు వైజాగ్లో. అందరికీ అర్థమయ్యే భాష అయితే మురమరాలు. సో అదనమాట. సో అది ఒకవైపు అవుతూ ఉంది. ఇంకా నైట్కి నాకు మా వారికి ఏమో ఇంకా చికెన్ కర్రీ ఉంది. సో పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా పిజ్జా చేస్తున్నాను. పెద్దోడైతే ఇంకా 8:30 ఆ టైంకి వచ్చాడు. సో ఇంకా వాడు వచ్చాడు కదా, ఇంకా పిజ్జా అని 2 వీక్స్ నుంచి అడుగుతున్నారు ఆర్డర్ పెట్టమని చెప్పి. నేను చేస్తాను లేరా అని చెప్పి ఇంక ఇవాళ చేశాను అనమాట. ఇదిగోండి, ఇది రవ్వ, ఉప్మా చేసుకుంటాం కదా. సో ఆ రవ్వని మిక్సీలో వేసి కొంచెం పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో సాల్టు, షుగరు, 1 స్పూను ఆయిల్, ఈస్ట్. పిజ్జా అంటే ఈస్ట్ అయితే కంపల్సరీ కదా, మనకి బ్రెడ్ లాగా రావాలి అంటే ఈస్ట్ వేసుకోవాలి. సో ఈస్ట్ అయితే 1 స్పూన్ వేసాను. ఇది 2 కప్స్ అండి. 2 కప్స్ అంటే ఒక 400 గ్రామ్స్ ఉంటుంది పిండి, అదే రవ్వ. దానికి నేను 5 గ్రామ్స్ వరకు ఈస్ట్ అయితే వేసుకున్నాను. అంటే 1 స్పూన్ అనుకోండి, 1 స్పూన్ ఈస్ట్ వేసుకున్నానండి అంతే. అంటే 400 గ్రామ్స్ రవ్వని మిక్సీలో పౌడర్ చేసుకొని 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ షుగరు, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఈస్ట్ వేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో ఇలాగా మంచిగా మనం పిండిని కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, కొంచెం లూజ్గా కలపండి, ఎందుకంటే రవ్వ కదా. సో అది కొంచెం మళ్ళీ నానిన తర్వాత బిగుసుకుంటుంది అనమాట. సో కొంచెం లూజ్గా కలిపి పక్కన పెట్టేసేయండి ఒక 1 అవర్ అలాగా. అప్పుడే కదా మనకి అది మంచిగా పొంగుతుంది పిజ్జా బేస్ అనేది. సో మీరు కావాలి అంటే గోధుమ పిండి, మైదా పిండితో కూడా సేమ్ ప్రాసెస్. మీకు ఇంకా సాఫ్ట్గా కావాలి అనుకుంటే వాటర్కి బదులుగా గోరువెచ్చని పాలు ఉంటాయి కదా, సో పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర పాలు అయిపోయాయి, అన్ని పాలతోటి ఇలా పన్నీర్ చేసి మైనీస్ చేసేసాను కదా. సో ఇంకా పాలు లేవని చెప్పి వాటర్తో చేసుకున్నాను. వాటర్తో చేసుకున్నా బాగానే ఉంటుంది. కావాలి అంటే మీరు మంచిగా పాలతో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా పప్పు అయితే మెదిగిపోయింది. పప్పు కాదు, దోసపిండి. సో మినపప్పు కూడా వేసేసి ఉండాల్సింది. అంటే మామూలుగా ఎప్పుడు నేను గ్రైండర్ వేసినా సరే మిక్సీ వేస్తే మాత్రం ఒకటే వేసుకుంటాను, ఏదైనా ఒకటే, దోశ అయినా ఇడ్లీ అయినా వడ ఏదైనా ఒక పప్పే వేస్తాను. గ్రైండర్ వేస్తే మాత్రం ఎప్పుడు దోశ పిండి, ఇడ్లీ పిండి, గారెల పిండి 3 కలిపి రుబ్బేస్తాను అనమాట. సో ఇవాళ ఏంటి అంటే వాటికి పప్పు నానబెట్టడం మర్చిపోయాను. ఇంకా అందుకే ఓన్లీ దోశ పిండి ఒకటే రుబ్బా అనమాట. సో ఇంకా పిండి అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇంక ఈ లోపల పిజ్జా చేద్దాం అనే లోపల మా పెద్దోడు వచ్చేసాడు. వాళ్ళ అన్న రాగానే వాడు 2 డేస్ పాపం సాటర్డే సండే 2 రోజులు కూర్చొని డ్రాయింగ్ వేసాడండి. అది వచ్చి చూపిస్తున్నాడు. అయ్యో, నేను వీడియోలో చూసి చాలా ఫీల్ అయ్యాను. అరే పాపం వాడు వచ్చి వాళ్ళ అన్నతో షేర్ చేస్తుంటే వాడు పట్టించుకోలేదు, అందుకే పాపం వాడు వెళ్ళిపోయాడు. చూసారా? అంటే వాడు చెప్తున్నాడు అనమాట గేమ్ ఎలా అయ్యింది ఏంటి అని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పక్క నుంచి పాపం విష్ణు వచ్చి డ్రాయింగ్స్ అన్నీ చూపిస్తున్నాడు వాళ్ళ అన్నకి. పాపం వాడేమో పట్టించుకోలేదు. అంటే చాక్లెట్స్ తెచ్చాడు విష్ణు, చాక్లెట్స్ తెచ్చాడు అనమాట. అమ్మ చాక్లెట్ లేవమ్మా అక్కడ, చాక్లెట్ లేవమ్మా అని అడుగుతున్నాడు వాళ్ళ అన్నకి ఇవ్వడానికి. అమ్మ అన్న అంటే ఎంత ప్రేమో తమ్ముడికి. 2 డేస్ లేడని, నిజంగా అండి ఎంత బెంగ పెట్టుకున్నాడో అసలు విష్ణు మాత్రం వాళ్ళ అన్నయ్య లేడని. సో గేమ్ గురించి చెప్తా ఉన్నాడు అనమాట. ఏంట్రా అంటే పాపం వాళ్ళు 5 మెంబర్స్ అండి గ్రూపు, దాంట్లో 2 రాలేదంట. సో ముందు చెప్పుంటే కనీసం విష్ణు అయినా వెళ్ళేవాడు. అంటే విష్ణు కూడా, వాడికి కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట చెస్. కాకపోతే ఇంకా 5 మెంబర్సే అనేసరికి విష్ణు డ్రాప్ అయిపోయాడు. తీరా వెళ్ళే తర్వాత 2 రాలేదంట. సో ఆ 2 వల్ల పాయింట్స్ పోయాయమ్మా. అంటే గ్రూప్ గేమ్ అనమాట. సో దానివల్ల ఎలా అంటే అందరికీ గ్రూప్లో ఎంతమంది ఉంటే అన్ని పాయింట్స్ కౌంట్ చేసి మనకి ఫైనల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా ఇస్తారు. వీళ్ళకి ఏమైంది అంటే రావడమే, అంటే వీళ్ళు వెళ్ళడమే 2 డ్రాప్ అయిపోయారు. 5 మెంబర్స్ కదా వెళ్ళేది. సో 5 మెంబర్స్లో 2 డ్రాప్ అయిపోయారంట. సో పాపం అక్కడే వాళ్ళ పాయింట్స్ పోయినాయి.
అది గనుక ఉంటే ఛాన్స్ ఉండేదమ్మా వాళ్ళు కూడా వచ్చి ఉంటే అని చెప్పేసి అంటా ఉన్నాడు. సరేలే అమ్మ పర్లేదులే, ఏదైనా ఒక ఎక్స్పీరియన్సే, ఫీల్ అవ్వకలే అని చెప్తా ఉన్నా అనమాట. అంటే ఇంకా వీళ్ళ ముగ్గురు కదా, సో అందరు టీంలో 5 మంది ఉంటారు. సో వాళ్ళు 5 మంది పాయింట్స్ కౌంట్ చేసి లాస్ట్లో వాళ్ళకి విన్నింగ్ పాయింట్స్ ఇస్తారు. సో వీళ్ళకి ఏంటి అంటే ఆల్రెడీ 2 పాయింట్స్ పోయాయి కదా, సో అక్కడే మైనస్ అయిపోయిందనమాట. మొత్తం 14 రౌండ్స్లో లక్కీ 11 గెలిచానమ్మా అని చెప్పాడు. సరేలే నాన్న అని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతున్నాడు అనమాట. సరేలే ఏముందిలే, ఏం బాధపడకు అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపో, పిజ్జా చేస్తున్నాను అని చెప్పాను. ఇదిగోండి ఇంకా ఇదైతే చూసారు కదా బేస్. సో మంచిగా ఫర్మెంట్ అయ్యింది. ఆ తర్వాత ఇలా చపాతీలాగా చేసుకొని పెనం మీద ఇలా కాల్చేసుకున్నాను అనమాట. సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలా కాల్చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఓవెన్లో పెడతాను. మీరు కావాలి అనుకుంటే మనం కేక్ బేక్ చేసుకుంటాం కదా, సో అలా కూడా మనం దీన్ని బేక్ చేసుకోవచ్చు. కాకపోతే ఓటీజీలో కానీ ఓవెన్లో కానీ పెడితే ఏంటంటే పైన చీజ్ అంతా మంచిగా కాలుతుంది. సో అందుకని ఇంకా నేను ఓటీజీలో పెడుతున్నాను. సో ఇంక ఇదేంటి అంటే ఆ బేసెస్ మనం పెట్టుకోవచ్చు, చేసేసుకొని పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిజ్జా కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దాని మీద కొంచెం టమాటో కెచప్, తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అవన్నీ కూడా మిక్స్ చేసి పైన కొంచెం వేసాను. ఆ తర్వాత మార్నింగ్ చేసి పెట్టుకున్న పన్నీర్ తోటి మయోనీస్ ఉంది కదా, సో ఆ మయోనీస్ కూడా వేసా. సో మయోనీస్ వేయడం వల్ల యూజ్ ఏంటి భారతి, అది వేయకుండా ఓన్లీ చీజ్ వేసుకోవచ్చు కదా పిజ్జా మీద అని మీరు అనుకోవచ్చు. ఓన్లీ చీజ్ వేసే కంటే కూడా చూడండి చీజ్ బర్స్ట్ ఉంటుంది కదా, సో దాంట్లో మయోనీస్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో అందుకే నేను ఇట్లా ఓన్లీ మోజరెల్లా చీజ్ కాకుండా పన్నీర్ తోటి ఇలా మయోనీస్ చేసి వేస్తే టేస్ట్ చాలా క్రీమీగా చాలా బాగుంటుందండి. అందుకే నేను ఇది కూడా వేస్తాను అనమాట. ఇప్పుడు మీ ఇష్టం, మీరు బయట నుంచి తెచ్చుకున్న మయోనీస్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే హెల్తీగా కావాలి అనుకుంటే ఇంట్లో చేసుకున్న మయోనీస్ బెస్ట్ కదా. సో ఇంకా అదనమాట. సో పైన కొంచెం మోజరెల్లా చీజ్ వేసేసాను, పైన నుంచి కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసేసి ఆల్రెడీ బేస్ అనేది మనం పెనం మీద ఫ్రై అయిపోయింది, అది కుక్ అయిపోయింది. సో ఇక్కడ మనకి 10 మినిట్స్లో అయిపోద్ది అనమాట. జస్ట్ ఆ పైన చీజు, ఆ వెజిటేబుల్స్ అవన్నీ కొంచెం బేక్ అయితే సరిపోతుంది. 10 to 15 మినిట్స్లో మనకి పిజ్జా అయితే రెడీ అండి. అసలు నిజం చెప్తున్నాను, ఎంత టేస్టీగా వచ్చిందంటే ఆ బేస్ కూడా చాలా సాఫ్ట్గా బాగుందన్నమాట. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు పిజ్జా రేపు తినాలి అనుకుంటే ముందు రోజే మయోనీసు బేస్ కనుక చేసి పెట్టుకుంటే చాలా సింపుల్. ఆ బేస్ తీసుకోవడం, పైన అవి టాపింగ్స్ వేసేయడం, ఓవెన్లో అయితే ఓవెన్లో, స్టవ్ మీద అయితే స్టవ్ మీద పెట్టేయడం, అండ్ చక్కగా కట్ చేసుకొని తినేయడమే అనమాట. సో ఒకవేళ మీకు ఈ రెసిపీ కావాలి అనుకుంటే నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఇండియన్ మామ్ భారతి ఛానల్ ఉంది కదా, సో ఆ ఛానల్లో నేను రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి. అంటే ఈ ఛానల్లో రెసిపీస్ ఏం పెద్దగా వెళ్ళట్లేదండి షార్ట్స్లో, అందుకే ఇంకా దాంట్లో పెడుతున్నాను అనమాట. సో చూసారా ఎంత బాగా వచ్చిందో కదా, చూడండి మొత్తం మనకి కిందంతా బాగా కాలింది. సో సేమ్ ఇంకా మనకి గోధుమ పిండితో చేసిన, మైదాతో చేస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇంక ఇది కూడా అలాగే ఉంది. ఇంకా వాటితో కంపేర్ చేస్తే ఇంకా ఈజీగా ఉందన్నమాట ఇదైతే. సో ట్రై చేయండి, రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.